హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ పకోడా చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం శనగపిండి తీసుకోవాలండి. ఫస్ట్ శనగపిండి తీసుకున్న తర్వాత కొంచెం బియ్యపిండి కూడా తీసుకోవాలి. దానికంటే ముందు కొంచెం వేడి నీళ్ళు వేసేసి వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టేసి ఉప్పు పసుపు వేసేసి దాంట్లో కాలీఫ్లవర్ వేసేయాలండి. దాంట్లో ఏమన్నా పురుగులు లాంటి చిన్న చిన్న వైట్ కలర్ ఏమన్నా ఉంటాయండి క్యాలీఫ్లవర్లో, అందుకని అవి బయటకు వస్తాయి. కొంచెం అది నీట్గా అయిపోయింది. ఆ తర్వాత నేను చూపించినట్టుగా కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఆల్రెడీ దీంట్లో క్యాలీఫ్లవర్లో వేసాను కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా పసుపు ఏమి వేయలేదండి. కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, కలర్ పౌడర్ అంటే కేసరి కలర్ పౌడర్ ఉంటుందో అది వేసాను. మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కలర్ పౌడర్ ఏమంత మంచిది కాదు. నేను కలర్ఫుల్గా ఉండిద్దని వేసాను అంతేగాని అది కంపల్సరీ కలర్ పౌడర్ వేసుకోవాలని ఏం లేదండి. మీకు మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది, అది బాయిల్ చేసుకోకూడదండి. హాట్ వాటర్ చేసి దాంట్లో వేసి తీసేసి దీంట్లో ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలంటే మీడియంగా హీట్ అవ్వాలి. బాగా పొగడొచ్చేటట్టు కాకుండా ఒక రకంగా హీట్ అవనిచ్చి ఆ తర్వాత నేను కలుపుకున్నదంతా ఉప్పు అవన్నీ చూసుకోండి, ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు ఎక్కువైనా తక్కువే ఉండాలండి. ఎక్కువైతే ఎవరు తినలేదు. కొంచెం ఉప్పు తగ్గినా కూడా పర్వాలేదు. మీరు ఉప్పు చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. మీకు తగినంత ఉప్పు వేసేసుకొని మీరు ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అట్లా నేను చూపించిన విధంగా కొంచెం లైట్గా లిక్విడ్ లాగా ఉండేటట్టు, ఎక్కువ వాటరీగా ఉంటే పకోడా బాగా రాదండి, సరిగా రాదు. కొంచెం థిక్గా అలాగే ఉండాలి. నేను చూపించిన విధంగా ఇట్లా థిక్గా ఉండాలి. మీరు చూసుకోండి, అలా ఉండేటట్టు చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని ఆయిల్ వేసేసేయాలండి. ఆయిల్ వేసి కొంచెం లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో టు మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే బజ్జీ అయినా పకోడీ అయినా ఏదైనా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏంటంటే ఆయిల్లో ఉన్న వేడి వల్ల త్వరగా ఉడికిపోతాయని మనం అనుకుంటాం, కానీ పచ్చిగా ఉండిద్దండి లోపల. పైన లోపల ఉన్న క్యాలీఫ్లవర్ కూడా ఉడకాలి, పిండి ఒక్కటే ఉడికితే సరిపోదు. అందుకని మనం ఏం చేయాలంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా వేగనిచ్చుకోవాలి. లైట్గా అటు ఇటు తిప్పుకుంటూ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పేపర్ పెట్టుకొని నేను క్యాలీఫ్లవర్ వేసేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్గా ఉండేది. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కూడా పెట్టుకోవద్దు. నా దగ్గర టిష్యూ పేపర్ లేదు కాబట్టి నేను పేపర్లో వేసేసుకున్నాను. దానికి ఉన్న ఆయిల్ అంతా పీల్చుకునిద్ది. మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసేసుకోండి. లెమన్ పెట్టాను, లెమన్ కొంచెం పిండుకొని తింటే బాగుంటుంది.